అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మస్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే రంజాన్ స్పెషల్ హలీంతో మీ ముందుకు వచ్చాను. ఇదైతే మంచి ప్రోటీన్ ఫుడ్ అని అందరికీ తెలుసు కదా. అయితే రంజాన్ స్పెషల్ అనే మాటే కానీ చాలామందికి హలీం తయారు చేయడం తెలియదు. సో దానివల్ల ఏంటంటే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. నేనైతే ఇంట్లో నాకు దొరికిన ఇంట్లో కుదిరిన ఐటమ్స్తో మాత్రమే నేను చేసుకున్నాను. ఓన్లీ 1/2 కిలో మటన్తో ఇంత హలీం అనేది వచ్చింది. సో చూస్తున్నారు కదా, మేము బయట తెచ్చుకున్న హలీం బాక్స్ ఇది. సో ఇది వచ్చేసరికి 300 రూపీస్ అనమాట. మనం బయట 250 రూపీస్కి తెచ్చుకుంటే కనుక మటన్ని సో ఎంత ఎక్కువ క్వాంటిటీ వస్తుందో. అండ్ మెయిన్ ఏంటంటే బయట ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ అయితే మాత్రం నేనైతే చూపిస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోని అరకప్పు గోధుమ రవ్వ, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను బాస్మతి రైసు, 1 టీ స్పూను కందిపప్పు, 1 టీ స్పూను మినపగుళ్ళు, 1 టీ స్పూను నువ్వులు, 1 టీ స్పూను పెసరపప్పు, 1 టీ స్పూను వేరుశనగుళ్ళు కానీ పుట్నాల పప్పు కానీ వేసుకోవాలి. వాటర్ వేసి ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 కప్పులు వాటర్ వేసి ఒక గంట నుంచి 2 గంటల వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు ఇలాగా తుంచి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను షాజీరా, 1 టీ స్పూను మిరియాలు, 1 టీ స్పూను క్యాష్యూస్ లేదా గసగసాలు, చిన్న ముక్క శొంఠి వేసుకోవాలి. లేదా నా దగ్గర ఇలాగ శొంఠి పొడి ఉంది, నేనైతే 1 టీ స్పూన్ శొంఠి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగ చక్కగా పౌడర్లా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పప్పుని వాటర్తో సహా వేసేసుకోవాలి. తర్వాత అందులోనే 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఉంటే కనుక జీలకర్ర పొడి కూడా వేసుకోండి. సో నా దగ్గర లేదు, అది వేసుకోలేదు. ఆ తర్వాత కొంచెం ఒక 2 కప్స్ అలా వాటర్ని వేసేసి ఒక 5 to 8 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉడకపెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ఇంకొక కుక్కర్ని పెట్టుకొని అందులో నూనె లేదా నెయ్యి వేసుకొని 2 ఆనియన్ స్లైసెస్ కింద ఇలాగా కట్ చేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అంటే మనకి లైట్గా బ్రౌన్ ఆనియన్స్ చేస్తాం చూసారా, సో అలాగ అయిపోవాలన్నమాట. సో ఇవి బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఇలాగ కొంచెం కలుపుతూ ఉంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది రెడీ అయిపోతాయి. సో అవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. అండ్ ఆ తర్వాత అందులో మనం ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. సో బోన్లెస్ కావాలి అనుకున్న వాళ్ళు బోన్లెస్ వేసుకోవచ్చు. నేనైతే బోన్స్తో ఉన్నది తీసుకున్నాను, ఎందుకంటే హలీంలోని బోన్స్ది కూడా యాడ్ అవుతుంది. కొంచెం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. సో నేను కొన్నది కూడా అలాగే ఉంది. సో ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, నా దగ్గర పుదీనా లేదు, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. అండ్ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం సగం వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని కూడా ఇందులో మొత్తం వేసేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అనమాట. దీనివల్లే మనకి హలీం అనేది ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసరికి అరకప్పు వాటర్ని మాత్రమే వేసుకున్నాను. అండ్ ఎందుకంటే తర్వాత పెరుగు కూడా మనం యాడ్ చేస్తాం ఇందులోని. 1/2 కప్ పెరుగు అనేది యాడ్ చేశాను నేను. సో బాగా ఇలాగ మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి 10 నుంచి 12 విజిల్స్ వరకు, అంటే మనకి బాగా ఉడికిపోవాలన్నమాట. సో అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మన పప్పు కూడా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో అది అయిపోయేలోపు ఇది అయిపోతుంది కాబట్టి సో మనకేంటంటే పని కూడా చాలా స్పీడ్గా అవుతుంది. ఇంకా
కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటే కనుక పప్పు గుత్తితోని పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ తర్వాత ఈలోపు మన మటన్ కూడా ఉడికిపోయిందిగా చూపిస్తున్నాను చూడండి. మటన్ కూడా చాలా స్మాష్ అయిపోవాలి. ఇంకా ఈ స్పూన్తో ఇలా అంటే చూసారా ఎలా ముక్క విడిపోతుందో. సో ఇంత బాగా ఉడికిపోయిన తర్వాత కూడా మనం పప్పు గుత్తితో ఎలాగ మనం పప్పుని స్మాష్ చేస్తామో ఆ విధంగా మనం ఇలాగా మటన్ని కూడా ఫుల్గా మ్యాష్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం మ్యాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇంకా బాగా ఎంత మ్యాష్ చేస్తే కనుక అంత స్మూత్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా అంత బాగా అంటే పప్పు ఈ మటన్ అంతా కూడా బాగా కలిసిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నేతిలోని మనం ఒక గుప్పెడు జీడిపప్పులు తీసుకొని ఇలాగ దోరగా వేయించుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత హాఫ్ ఏమో పక్కన పెట్టుకోవాలి, అంటే డెకరేషన్ కోసం పక్కన పెట్టేసుకుంటున్నాం అనమాట. అండ్ తర్వాత మిగిలిన కొన్ని ఉంచుకొని ఇందులోనే మనం ఆల్రెడీ మ్యాష్ చేసిన మటన్ ఉంది కదా, సో ఆ మ్యాష్ చేసిన మటన్ని మొత్తం వేసేసుకోవాలన్నమాట. సో ఇది మ్యాష్ చేసిన ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి, మొత్తం అంతా మటన్ మధ్యలో బోన్స్తోని బాగుంటుంది అనమాట. అండ్ లేదు మాకు తినలేము అలాగనుకునేవాళ్ళు ఇలా బోన్లెస్ ఉంటుంది కదా, సో బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక చికెన్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది అంటే చికెన్. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా చికెన్ తయారు చేసి చూపిస్తాను మీకు. అండ్ దీంట్లో ఇప్పుడు మనం పప్పులు కూడా మొత్తం వేసేసుకున్నాం అనమాట. సో పప్పు కూడా చూసారు మ్యాష్ చేసేసాను కదా, సో అందుకని చాలా బాగుంది కన్సిస్టెన్సీ అనేది. మనకి బయట అమ్మేది ఉంటుంది కదా, ఇంకా స్మూత్ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఈ మ్యాష్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, వస్తువులు వేరేగా ఉంటాయి అనమాట. వాళ్ళు ఒక రకమైన మ్యాష్ చేసే వాటిని యూజ్ చేస్తారు. సో లేదు అంటే మనకి ఇంకా బాగా కన్సిస్టెన్సీ కావాలంటే కనుక మనం మిక్సీ జార్లో కట్టేసి కూడా మనం చేసుకోవచ్చు. ఒక అరగంట పాటు ఫుల్గా కుక్ అయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నెయ్యి అనేది వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత నెయ్యి యాడ్ చేస్తే కనుక అంత హలీం అనేది సూపర్ ఉంటుంది టేస్ట్. ఇక బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే ఇప్పుడు ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్ అనేది ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే, కాకపోతే ఏంటంటే మనం బాగా ఉడికించే దాంట్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదేంటంటే టైం టేకింగ్ అంటే ఉడకడంలోనే టైం టేకింగ్ ఉంటుంది అంతేనండి. సో బాగా ఉడికిపోతే కనుక అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మళ్ళీ నెయ్యి అనేది వేసుకొని మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని, సో అవి వేసేసుకోవాలి ఇప్పుడు. సో వాటితో పాటే మనం జీడిపప్పులు కూడా సగం పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకోవాలన్నమాట. సో డెకరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంటే ఇందులో వేసేసుకొని డెకరేషన్కి మళ్ళీ కొన్ని నేను పక్కన పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను నేను. సో ఇదంతా కూడా మళ్ళీ వేసేసుకొని కలిపేసుకొని నిమ్మకాయ ఈ మెయిన్ అండి దీనికి. సో నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో నిమ్మకాయ లేకపోయినా పర్వాలేదు అంటే ఓకే, కానీ నిమ్మకాయతో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే. సో ఇదండి హలీం అయితే సింపుల్గా ఇలా చేసేసుకోండి. సో సంవత్సరం మొత్తంలోని ఒక నెలే కాదు, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు హలీం అనేది మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు నాలాగా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోండి.